హలో, నేను మీ ఎడిట్ పాయింట్ రమేష్. ప్రీ వెడ్డింగ్ షూట్స్ రకరకాల స్టూడియోస్ మీ అందుబాటులోకి వచ్చాయి. కానీ మన ఛానల్ మీకోసం ఇంకొక స్టూడియోని పరిచయం చేయడానికి ఈ వారం మీ ముందుకు వచ్చింది. మరి ఎప్పటిలాగే మీ ఎడిట్ పాయింట్ రమేష్గా మీ ముందుకు వచ్చాను. ఇప్పటివరకు మా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అండ్ షేర్ చేయండి. ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం హైదరాబాద్ శివార్లలో షాంబీర్పేట్ దగ్గరలో ఉన్న ద షూటింగ్ స్పాట్ స్టూడియోని. వెడ్డింగ్స్కి అనుగుణంగా, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అనుగుణంగా దాదాపుగా 50+ సెటప్లతో మీ ముందుకు వచ్చింది స్టూడియో. సంవత్సరాల కాలంగా ఎంతో మంది కస్టమర్లతో ఎన్నో రకాలుగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు ద షూటింగ్ స్పాట్ సరికొత్త వెంచర్స్ని మీ ముందుకు తీసుకొచ్చింది. మరి అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఆ సెటప్స్ ఏంటి, అవి ఏ విధంగా వాడుకోవచ్చో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే ఆ షూటింగ్ స్పాట్. దాదాపు 5 ఎకరాలలో కూడా మొత్తం పూర్తిగా నిర్మించబడి ఉంది. డ్రోన్ షాట్స్కి అనుగుణంగా పచ్చని నేచర్ కూడా, చుట్టుపక్కల అన్ని పొలాలు అన్నీ ఉన్నాయి. అటువంటి షూటింగ్స్ అన్నిటి కూడా ఇది బాగుంది. ఒకసారి ఈ రౌండ్ అప్ చూద్దాం. మనకు సంబంధించి అసలు ఏమేమి ఉన్నాయి ఒకసారి మనం తెలుసుకుందాం. మరి ద షూటింగ్ స్పాట్ స్టూడియోలోకి మనం ఎంటర్ అవుతూ అసలు ఏమున్నాయి సెటప్స్ అనేది చూద్దాము. ముందుగా ఫస్ట్ సెటప్ వచ్చేసరికి ఇక్కడ మంచి పూరి గుడ్స్ లాగా విత్ కలర్స్ తో వేశారు. అలాగే చుట్టుపక్కల చెట్లన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ బ్యూటిఫుల్ సెటప్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఇది సెటప్ నెంబర్ 1 మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. చూసారు కదా, ఇక్కడ ఒక ఇంటిలాగా సెటప్ చేసి, ఒక ఇల్లు లాగా ముందట అంతా కూడా డెకరేషన్, అంటే పురాణకాలం లాగా డెకరేషన్ ఒకటి చేసుకొని ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నట్టుగా, లేదా ఈ ఇంటి ముందు మనం ఒక షార్ట్స్ తీసుకునే విధంగా సెటప్ నెంబర్ 2 మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. సో మళ్ళీ ఇంకో సెటప్ గురించి మనం వెళ్దాం. సెటప్ నెంబర్ 3 చెట్టు నుంచి మెల్లిగా వేలాడుతున్న తట్టబుట్టలు, ఆ బుట్టల్లో బల్బ్స్. ఇది ఒక బ్యూటిఫుల్, అంటే ఈవినింగ్ లొకేషన్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మరి ఇక్కడ ఈవినింగ్ షూట్ తీస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా. మనం కపుల్స్ ఒక ఈవినింగ్ షూట్ చేసాము. ఆ ఈవినింగ్ షూట్ ఎలా ఉంటుందో చూడండి. చూసారు కదా ఈవినింగ్ షాట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అంటే ఇక్కడ ఈ సెటప్స్ అన్ని కూడా సగం డేలో సగం ఈవినింగ్ తీసే విధంగా ఉంటాయి. కానీ ఈవినింగ్ మాత్రం దీంట్లో ఒక మంచి ఫాగ్ వచ్చినట్టుగా ఉండి నైట్ షాట్స్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. ఇప్పుడు ఇంకొక సెటప్ దగ్గరికి వచ్చాం మనము. ఈ సెటప్ లో ఏంటంటే మెల్లిగా టైర్లు అంతా కూడా, అంటే పాతకాలపు టైర్లు తీసుకొని వాటి కలర్ఫుల్ గా వేసి ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నట్టు కానీ, ఏదైనా మంచి షార్ట్స్ తీసుకోవడం కానీ ఇది ఒక సెటప్ బ్యూటిఫుల్ గా మీకు ఉపయోగపడుతుంది. విదేశాల్లో షూటింగ్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. మరి అటువంటిది విదేశాల బ్యాక్గ్రౌండ్తో లండన్లో షూట్ చేస్తున్నట్టుగా, రకరకాల పెయింటింగ్స్ గోడకేస్తున్నట్టుగా ఇక్కడ మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ సెటప్ మీకు చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా పురాతన కాలంలో లాగా ఒక ఓల్డ్ చేతక్ బండి మీద పోతున్నట్టుగా కూడా షార్ట్స్ కావాలి అనుకుంటే ఈ బండిని మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రేమ పక్షులు, ప్రేమలో మునిగిన పక్షులు. మరి సింబాలిక్ చూపించాలి కదా. ఈ పెళ్లి చేసుకునే ప్రేమ పక్షులే కాకుండా బ్యాక్ డ్రాప్ లో కూడా మీకు కొన్ని పక్షులతో ఒక లవ్ సింబల్ వేసి ప్రేమ పక్షులుగా మీ ముందుకు తీసుకొచ్చింది ఈ సెటప్. అంటే కేఫ్ లో కూర్చొని లవర్స్ మాట్లాడుకుంటున్నట్టు ఏదైనా ఒక షాట్ తీసుకోవాలంటే ఈ కేఫ్ షాట్ చాలా బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా కప్స్ లో కూడా రకరకాల కొటేషన్స్ ఉన్న కప్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడంటే నాకెవరూ లేరు, నేను సింగిల్ గా వచ్చాను, నాకు ఈ కప్స్ ఇచ్చారు. అదే కప్పులు వస్తే రకాల కొటేషన్ల కప్పులు కూడా ఇస్తారంట. సో మరి ఈ సెటప్ మీకు కేఫ్ సెటప్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొత్తగా రెక్కలు వచ్చేనా, ఏంటి పాట పడుతున్నా అనుకుంటున్నా, నాకు రెక్కలు వచ్చాయండి. మరి రెక్కలు వచ్చినట్టుగా చూపించాలనుకుంటే ఈ బ్యాక్ డ్రాప్ మీకు బాగా ఉపయోగపడుతుంది. కొంత పెళ్ళి అవుతున్న వాళ్ళకి రెక్కలు వస్తాయి కదా, కొత్త పెళ్లి కూతురికి, కొత్త పెళ్లి కొడుకుకి కొత్త రెక్కలు వస్తుంటాయి. అది సింబాలిక్ ఇక్కడ చూపించుకోవచ్చు. ముగ్గులు. చాలా మంది ఏంటంటే ముగ్గులున్న ఇళ్లలో పల్లెటూరు వాతావరణంలో కొన్ని షార్ట్స్ తీసుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు. దానికి మళ్ళీ మనం పల్లెటూరులు వెళ్ళాలి, షార్ట్స్ తీసుకోవాలి, ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది పడుతుంది. అందుకని ఇక్కడ ఒక చెట్టు, దాని గోడ, చుట్టుపక్కల ముగ్గులతో మంచి పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా చేశారు. మనం షూట్ చేసుకున్నప్పుడు ఈ చుట్టుపక్కల కావాల్సిన విధంగా అరేంజ్మెంట్స్ కూడా చేయడానికి ఈ టీం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి వస్తుంది, అబ్బాయికి లైన్ వేస్తుంది, లేదా అబ్బాయి వస్తాడు, అమ్మాయికి లైన్ వేస్తాడు. అమ్మాయి ఎలా వస్తుంది, ఓ సైకిల్ మీద వస్తుంది. మరి అబ్బాయి అమ్మాయి ఎలా ఉండాలి, ఓ మేడ మీద ఉండాలి, ఓ మిద్ద మీద ఉండాలి, ఇక్కడ నుంచో లైన్ వేయాలి. మరి ఇవన్నీ షార్ట్స్ చేయాలంటే ఎలా ఉండాలి, ఇటువంటి కన్స్ట్రక్షన్ ఒకటి ఉండాలి. అంతేకాకుండా ఒక బ్యూటిఫుల్ లుక్,
ఒక టైర్లతో పాటుగా దాన్ని కలర్స్ చేస్తూ చూడడానికి అందంగా అంటే కలర్సింగ్ ఫుల్ గా బాగా కనిపించే విధంగా, అలాగే ఇక్కడ ఫ్యాన్ రెక్కల్లాగా పెట్టారు. అంటే గాల్లాగా కొన్ని మనం మూమెంట్ ఇచ్చుకున్నా కూడా ఆ మూమెంట్ ద్వారా మనం షాట్ బ్యూటిఫుల్ గా తీసుకోవడానికి ఇది ఒక బెస్ట్ సెటప్ అండి. కలర్ఫుల్ ఇమేజెస్ రావాలంటే బ్యాక్ డ్రాప్ చాలా కలర్ఫుల్ గా ఉండాలి. అంటే అబ్బాయి అమ్మాయిని మనం చూపిస్తున్న విధానం ఏదైతే ఉంటుందో ఒక ఫోటోగ్రాఫర్ గా మనం ఒక ఎడిటర్ గా చూపిస్తున్నప్పుడు ఆ బ్యాక్ డ్రాప్ లో ఉండే సిచ్యువేషన్ బట్టి మన యొక్క కలర్ఫుల్ థీమ్స్ మనం బయటికి ఇవ్వడం జరుగుతుంది. అందుకే రకరకాల కలర్స్ తో ఒక బ్యాక్గ్రౌండ్ ని ఒక ఇంటి సెటప్ లా చేసి ఆ సెటప్ తో పాటుగా ఒక చెట్టు దానికి సంబంధించి కొన్ని ఇచ్చారు. అలాగే మన నైట్ టైంలో కావాలంటే దీనికి లైటింగ్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఇక్కడ డిజైన్ చేసుకుంది. ఇది ఒక అద్భుతమైన సెట్ అండి. ప్రేమించుకుందాం రా చిన్న చిన్న బిస్కెట్లు అండి, బిటానీ బిస్కెట్స్ వచ్చేటప్పుడు మీరే తెచ్చుకోవాలి, వీళ్ళైతే ఇవ్వరు. అలాంటివి కనుక తెచ్చుకొని ఒక బెస్ట్ షాట్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ లో ఒక సైకిల్ మీద కూర్చొని లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ తీసుకొని లవ్ ప్రపోజ్ చేస్తున్నట్టుగా, ఎట్లాగో పెళ్లి కుదిరింది అనుకోండి మళ్ళీ లవ్ ప్రపోజ్ చేస్తున్నట్టు ఆ మెమోరీస్ ఎప్పటికైనా ఉపయోగపడతాయి. అటువంటి వాటికి ఇది ఒక మంచి లొకేషన్. అమ్మాయికి ఫోన్ చేస్తూ బిల్డప్ ఇస్తున్నట్టుగా లేదా అబ్బాయికి ఫోన్ చేస్తూ బిల్డప్ ఇస్తున్నట్టుగా చిన్న షార్ట్స్ తీసుకోవచ్చు. ఆ షార్ట్స్ కి ఏదైతే ఈ టెలిఫోన్ డబ్బా ఉందో ఈ టెలిఫోన్ డబ్బాకి సంబంధించి మీరు ఎన్ని రకాలుగా షార్ట్స్, అది మీ ఇమాజినేషన్. సో అది తీసుకోవడానికి ఇది ఎంతో బ్యూటిఫుల్ గా ఉపయోగపడుతుంది. ఇందులో ఇప్పుడు నార్మల్ ఫోన్ పెట్టారు, కానీ వింటేజ్ ఫోన్స్ అన్ని కూడా వీళ్ళ కలెక్షన్ ఉంది. అక్కడ ఉన్న సాంగ్ తగ్గట్టుగా వీళ్ళు వింటేజ్ ఫోన్స్ అన్ని కూడా ఇందులో వీళ్ళు అరేంజ్ చేస్తారు. బుట్ట బొమ్మ అనే సాంగ్ ఉంది కదండి, మరి ఆ సాంగ్ కి ఇక్కడ బాగా సెటప్ చేసుకోవచ్చు అంట నిర్వాహకులు తెలియజేశారు. కానీ ఈ సెటప్ లో ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే ఎలా ఉంటుందండి, కనీసం మనకి సైడ్ కి డాన్సర్స్ కానీ ఇంకేదైనా కాస్ట్యూమ్స్ కానీ ఉండాలి అని చెప్పనగానే ఆ టీం చెప్పింది ఏంటంటే ఇటువంటి మంచి సిచ్యువేషన్ ఉన్న దగ్గర గ్రూప్ సాంగ్ కావాలంటే కూడా మీకు బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కావాల్సిన డాన్సర్స్ ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తా అంటున్నారు, కొరియోగ్రాఫర్ ని. అలాగే మేకప్ వాళ్ళని కూడా వారు ఈ సెటప్ తగ్గట్టుగా కావాలి అంటే వాళ్ళు ముందే చెప్తే ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు. సో బ్యూటిఫుల్ గా ఉంది కదా, నైట్ లో ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. నైట్ షాట్ కూడా మనం చూద్దాం. మనం ఇంతకుముందు లైట్ కలర్స్ లో ఒక సెటప్ లో చూసాం, అక్కడ మనం బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ గా ఉండి డార్క్ కలర్ షర్ట్స్ తో వచ్చినప్పుడు మరి అలాంటిది వాళ్ళకి సంబంధించిన డ్రెస్సింగ్ అంతా లైట్ కలర్ ఉంటే ఒక డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలి, మరి అందులో మనం రకరకాల బ్యూటిఫుల్ గా చెట్లు అలాంటివి పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు అనుకున్న ఒక మంచి డార్క్ కలర్ థీమ్ బ్యాక్గ్రౌండ్స్ తో ఈ సెటప్ మనకు చాలా బ్యూటిఫుల్ గా ఉపయోగపడుతుంది. టెంపరీగా తలుపులు కావాలన్నా కిటికీలు కావాలన్నా ఏది కావాలన్నా కూడా ఇక్కడ ఉన్న ఐటమ్స్ ద్వారా మనం అది సెట్ చేసుకోవచ్చు. చాలాసార్లు అనుకుంటాం కపుల్స్ని తీసుకొని బార్లోకి వెళ్ళో లేకపోతే రెస్టారెంట్లోకి వెళ్ళో ఒక విలేజ్ థీమ్లోకి వెళ్ళో చేసుకోవాలని చెప్పేసి, కానీ చాలాసార్లు ఆ సెటప్లు దొరకవు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క సెటప్ అందుబాటులో ఉన్న కొత్త సెటప్స్ అన్ని కూడా కొంత నిర్మాణంలో ఉన్నాయండి. ఇంకా దాదాపు ఒక 10+ సెటప్స్ అన్ని కూడా నిర్మాణం ఉన్నాయి. ఈ సెటప్ వచ్చేసి ఒక రెస్టారెంట్ కానీ లేదా ఒక విలేజ్ థీమ్ కానీ ఎలా వీలైతే అలా వాడుకునే విధంగా ఈ సెటప్ను రెడీ చేస్తున్నారు. మేఘాలలో తేలిపోమన్నది పాట పాడాలనుకుంటే బైక్ కావాలి, కానీ ఇప్పుడున్న కపుల్స్ బైక్తో మనం మళ్ళొక బైక్తో వెంటాలంటే చాలా షార్ట్స్ రిస్కీగా ఉంటుంది. కానీ ఒక జీప్ సెటప్తో ఈ జీప్లో 2 కపుల్స్ పెట్టి వారు మంచి గ్రాఫిక్స్లో వెళ్తున్నట్టుగా సృష్టించుకోవడానికి ఇది ఒక సెటప్ బాగుంటుంది. ఒకవేళ మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్లో కావాలి అనుకుంటే గ్రీన్ మ్యాట్ అరేంజ్ చేయడానికి నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. ఆ గ్రీన్ మ్యాట్ మీరు బ్యాక్గ్రౌండ్లో వేసుకుంటే మీరు ఏదైనా గ్రాఫిక్స్ బ్యాక్గ్రౌండ్ వేస్తూ ఫ్రంట్ లో వెళ్తున్నట్టుగా షాట్ తీసుకొని చాలా బ్యూటిఫుల్ గా మనం ఒక అవుట్పుట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. హైలెస్సా ఓ హైలెస్సా అంటూ మీరు ఒక సముద్ర తీరంలో మనం అన్ని రకాలుగా రొమాన్స్ అండ్ రొమాంటిక్ మూడ్ ఎప్పుడు కూడా డార్క్ లైట్ లోనే స్టార్ట్ అవుతుంది, అంటే డిమ్ లైట్ లో స్టార్ట్ అవుతుంది. ద షూటింగ్ స్పాట్ నిర్వాహకులు ముఖ్యంగా ఒక డార్క్ లైట్ కాన్సెప్ట్ మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. అంటే ఆ రొమాంటిక్ మూడ్, ఆ రొమాంటిక్ ఫీలింగ్స్ రావాలి అంటే మంచి లైట్ సెటప్, మంచి నేచర్ సెటప్ ఉండాలని చెప్పి ద షూటింగ్ స్పాట్ నిర్వాహకులు చేసిన మంచి సెటప్ అండి. అంటే ఒక లైటింగ్స్ పెట్టేసి ఇక్కడ ఒక మంచి డిన్నర్ సెటప్ వేసుకొని ఇక్కడ కూర్చొని డిన్నర్ చేస్తున్నట్టుగా ఇలా మంచి సెటప్స్ అన్ని కూడా దేనికది మనం కంటిన్యూ చేసుకొని ఈ యొక్క సెటప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అడవి ప్రాంతం కావాలి, చెట్ల ప్రాంతం కావాలంట మనకి రాబోయే రోజుల్లో, అంటే దాదాపు ఇంకొక 6 నెలల్లో
బాంబో సెటప్ అనేది మన కంప్లీట్ గా చెట్లన్నీ కూడా పెంచుతున్నారు వాళ్ళు. ఆ చెట్లలో మనకు కావాల్సిన విధంగా ఒక ఫారెస్ట్ సెటప్ ఉండే విధంగా ఇంకొక 2-3 ఎకరాలు వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. దాదాపు ఇప్పటికీ ఒక 5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇంకా 2-3 ఎకరాలు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. దాంట్లో ఖచ్చితంగా చెట్లు, తర్వాత పూలకు సంబంధించినవి అన్ని కూడా వీళ్ళు ఇందులో చేస్తున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా, అంటే మనకి లిమిటేషన్ లేదు. ఒక డ్రోన్ షాట్ తీసుకోవాలి అనుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఎంత పైకి వెళ్ళి డ్రోన్ షాట్ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు ద షూటింగ్ స్పాట్ నిర్వాహకులు. ఒక మంచి అంటే వింటేజ్ లుక్ లాగా ఉండే ఒక బ్యాక్ డ్రాప్ తో ఒక డోర్ సెటప్ పెట్టి అందులోంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఒక మంచి బయట అవుట్డోర్ లొకేషన్ లో ఒక డోర్ సెటప్ తయారు చేశారండి. ఈ సెటప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉయ్యాలైనా జంపాలైనా అంటూ ఉయ్యాల ఊగుతూ కపుల్స్ కి ఒక అందమైన రొమాంటిక్ మూడ్ క్రియేట్ చేయాలి అంటే హ్యాపీగా ఒక ఉయ్యాల, దాని చుట్టూ ఫ్లవర్స్, చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఈ లొకేషన్ లో మీ యొక్క సాంగ్ కి తగ్గట్టుగా మంచి షూట్ ఆర్గనైజ్ చేయవచ్చు. ఒక పూడి గుడిసెలో అందమైన జంట నైట్ టైంలో హ్యాపీగా కూర్చొని ఒకరి చూపుల్లో ఒకరు చూస్తూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒక రొమాంటిక్ యాంగిల్తో తీయాలనుకున్నప్పుడు ఒక మంచి పూరుగుడి సెటప్, గడ్డి, లైటింగ్, ఒక వంతెన, ఈ వంతెన మీద ఉండి మంచి ఒక టైటానిక్ షాట్ లాగా తీసుకోవడానికి ఈ యొక్క సెటప్ బాగా పనిచేస్తుంది. మనకు డ్యూయట్ సాంగ్స్ లో చాలా వరకు కూడా పల్లెటూరు వాతావరణంలో మనకు ఒక బండిలాగా, ఎడ్ల బండిలాగా ఉంటుంది. ఆ సెటప్ ఇక్కడ క్రియేట్ చేసి పెట్టారు. దీంట్లో కూడా అద్భుతమైన ఫోటోగ్రఫీకి కానీ వీడియోగ్రఫీకి కానీ డే అండ్ నైట్, ఇప్పుడు నేను నైట్ షాట్ తీస్తున్నాను, డే షాట్స్ లో ఇంకా బాగా, అంటే వెనుక పల్లెటూరు వాతావరణం వస్తూ ఉంటుంది, ముందు దీంట్లో మనం షూట్ తీసుకోవడానికి ఇది ఒక మంచి లొకేషన్ అండి. చూసారు కదండి లైటింగ్ సెటప్, అంటే ఒక కపుల్స్ ని ఇక్కడ కూర్చోపెట్టి వారి చుట్టూ లైటింగ్ లాగా ఉండి మనం ఒక నైట్ షాట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మంచి ఫీల్ తో కూడి కడిగినట్టుగా ఈ యొక్క సెటప్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ లైటింగ్ లో చూడండి మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. చుట్టూ అందమైన లైటింగ్ తో ఎల్ఈడి స్ట్రిప్స్ లైట్ లాగా వేసి ఒక స్ట్రక్చర్ అంటే నడుస్తున్నట్టుగా లేదా ఒక కపుల్స్ కలుస్తున్నట్టుగా కనుక ఇక్కడ ఒక షాట్ తీసుకోగలిగితే మంచి లొకేషన్ అండి. లైటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. నైట్ షాట్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సెటప్. ప్రేమ జంట అంటే పెళ్లి కావాల్సిన జంట, వాళ్ళకి రొమాంటిక్ స్టార్టింగ్ లో అంటే పెళ్లి కాకముందే కొంత రొమాంటిక్ నేర్పించేది మన ఫోటోగ్రాఫర్సే. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఉన్న కపుల్స్ అందరికీ కూడా కొంత ప్రేమ, కొంత రొమాంటిక్ ఇలా మనం పరిచయం చేసుకుంటాం. అయితే అందమైన సాయంత్రం, ఒక మంచి మంట, ఒక పూరి గుడిసె, ఇలాంటి ఒక మంచి లొకేషన్ క్రియేట్ చేసి వాళ్ళ భావాలు, వాళ్ళ ప్రేమ భావాలు వాళ్ళు పంచుకుని చేయడానికి ఇది ఒక మంచి లొకేషన్ అండి. మరి ఇది ఎలా ఉంటుంది ఈ లొకేషన్, ఒకసారి మనం దీన్ని వెలిగించి చూద్దాం ఈ షాట్ ఎలా పనిచేస్తుందని. చూసారు కదండి, హ్యాపీగా ఈవినింగ్ లో మంచి రొమాంటిక్ ఫీల్ తో ఒక కపుల్స్ ని అందమైన లొకేషన్ లో షూట్ చేయడం చాలా బాగుంటుంది. ఇది సాంగ్ లో పాడడానికి చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటుంది. సామజవరగమన అంటూ పాట పాడుతూ కొత్త జంటకి పాట పాడుతున్నట్టుగా, గిటార్ వాయిస్తున్నట్టుగా ఒక వింటేజ్ లుక్ తో బ్యాక్గ్రౌండ్ బల్బ్స్ అన్ని కూడా అరేంజ్ చేసి, అలాగే ఇక్కడ బబుల్స్ వచ్చే విధంగా కూడా మిషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా, అంటే ఇక్కడికి వచ్చాక వారికి ఏదైతే ఫెసిలిటీస్ అవసరమో దానికి ద షూటింగ్ స్పాట్ టీం మొత్తం కూడా మీకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నారు. చూసారు కదా ఎంత హ్యాపీగా, ఎంత బ్యూటిఫుల్ గా లుక్ తీసుకోవచ్చో. ఇది వాయించడం రాదు, ఏదో అలా వాయిస్తున్నాను మీకు. పుస్తకాలు, కాలేజీ ప్రేమ కథలు, కళాశాల పాటలు, ఎన్నెన్నో. ఒక ప్రేమ జంట కోసమే కాదండి, చిన్నపిల్లల షూట్ చేసేటప్పుడు శారీ సెరమనీ షూట్ కానీ, లేదా చిన్నపిల్లల బర్త్డే సంబంధించిన షూట్స్ కానీ చేసేటప్పుడు పుస్తకాల మధ్యలో పిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ ఏదైనా ఉండేటట్టుగా షూట్ చేయడానికి ఈ యొక్క కళాశాల సెటప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. 3D టెక్స్చర్ సెటప్ అండి. అంటే ఒక 3D అపిరెన్స్ రావడానికి, అంటే సినిమాలో గ్రాఫిక్స్ లాగా బ్యాక్గ్రౌండ్ వేస్తుంటారు కదా, అటువంటి 3D అపిరెన్స్ రావడానికి టోటల్ గా 3D బ్రిక్స్ లాగా చేసి సెటప్ వేశారు. ఇందులో బ్యూటిఫుల్ ఫోటోస్ అండ్ అలాగే వీడియోస్ కూడా వస్తుంటాయి. ఈ సెటప్ అందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి కొన్ని సన్నివేశాలు అబ్బాయి వచ్చేదాకా అమ్మాయి మెట్ల మీద కురికొస్తూ ఉంటుంది. మరి ఆ సన్నివేశాలు కావాలి కదా, అటువంటి వాటి కోసం ఈ సెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
సరిగమా పదని సరిగమ పదని స అంటూ పిల్లలు కానీ పెద్దలు కానీ కపుల్స్ కానీ ఒక మంచి డ్యూయట్ సాంగ్ పాడుకోవడానికి మంచి పియానో సిస్టమ్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏది కూడా పలకట్లేదు, కానీ అలా ఫోటోలు దిగడానికి అందంగా అలంకరించారు. ఐ లవ్ యూ అంటూ ఒక పూల కొట్లు నుంచి పూలు తీసుకొని అమ్మాయికి ప్రపోజల్ చేయాలంటే ఒక పూల కొట్టు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక మంచి డెకరేషన్స్, ఫ్లోరల్ డెకరేషన్స్, ఇక్కడ అన్ని ఫ్లవర్స్ అన్ని పెట్టి ఉన్నాయి. మీరు కావాల్సిన షాట్ ఏ విధంగా కావాలంటే అలా తీసుకోవచ్చు. డిష్ ఏంటి చిన్నపిల్లగా ఆడుకుంటున్నా అంటున్నారా? మరి ఇప్పటిదాకా కపుల్స్ అన్నాము, పెద్దవాళ్ళు అన్నాము, ఇవన్నీ అన్నాము. మరి చిన్నపిల్లల మాట ఏంటి? చాలా మందికి చిన్నపిల్లల సాంగ్ ఎలా షూట్ చేయాలి, ఎక్కడ షూట్ చేయాలి చాలా ఇబ్బందులు అవుతాయి. అటువంటి వారి కోసం బొమ్మలతో పాటుగా బైక్స్, చైర్స్, తర్వాత కారు, ఇలా అన్ని ఐటమ్స్, అంటే మనకి 1 year బేబీ నుంచి కూడా మనకు కావాల్సిన విధంగా షూట్ ఆర్గనైజ్ చేసే విధంగా చాలా ఆర్టికల్స్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయండి. ఈ ఆర్టికల్స్ ని వాడి మీరు బ్యూటిఫుల్ సాంగ్ క్రియేట్ చేయొచ్చు. ఇది ఒక లవ్ సెటప్ అండి. చుట్టూరా లైట్స్ తో, అంటే డేలో ఒక విధంగా, నైట్ లో ఒక విధంగా కనిపించే విధంగా ఇక్కడ నిర్వాహకులు దీన్ని సెటప్ చేశారు. ఎల్ఈడి లైట్స్ తో లవ్ ప్రపోజ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ థీమ్ గా ఇది ఉపయోగపడుతుంది. సో ఇప్పటిదాకా చూసాం కదా, దాదాపు చాలా ఉన్నాయండి యాంగిల్స్. ఇంకా మేము కొన్ని కవర్ చేసాము, కొన్ని కవర్ చేయలేదు మాకున్న టైం ఒత్తిడి వల్ల. కానీ దాదాపు ఇక్కడికి వస్తే టైమే సరిపోలేదండి తీయడానికి. డే మొత్తం కూడా చాలా రకరకాల యాంగిల్స్ తో తీయడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ద షూటింగ్ స్పాట్ ఇది హేమంత్ గారు, అలాగే మహేష్ గారు, గురుమూర్తి గారు కలిసి దీన్ని నిర్వహిస్తున్నారు. మరి వారు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి, వారి ఫోటోగ్రాఫర్స్ కి ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు, వారి మాటల్లో మనం విందాం. అయితే వారు చెప్పిన ప్రకారం ఇక్కడ మనకి ఫోటోగ్రాఫర్ కి ఏవైతే ఫెసిలిటీస్ కలగచేయాలో, లైటింగ్ విషయంలో కానివ్వండి, కరెంటు విషయంలో, అంటే కరెంటు లేకపోయినా సరే జనరేటర్ అరేంజ్ చేశారు వారందరి కోసం. ఒకవేళ కరెంటు పోగానే వెంటనే జనరేటర్ ద్వారా లైట్స్ అనే విధంగా జనరేటర్ కూడా అరేంజ్ చేశారు. అంతేకాకుండా మేకప్ ఫెసిలిటీస్ కానీ, కాస్ట్యూమ్స్ కానివ్వండి, లేదా వీడియో లైట్స్ కానివ్వండి, ఏది కావాలంటే అది అరేంజ్ చేస్తున్నారు. నేను అదే అడిగాను, ఏంటి భయ్యా ఇది ఇన్ని ఫెసిలిటీస్ ఎక్కడ ఇవ్వట్లేదు, మీరెందుకు ఇస్తున్నారని అడిగారు. వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మేము ఫోటోగ్రాఫర్స్ అండి, ఫోటోగ్రాఫర్ల బాధలు ఏంటో మాకు తెలుసు. సో రాబోయే ఫోటోగ్రాఫర్ కి ఎటువంటి బాధలు ఉండకూడదు కాబట్టి మేము ఇవన్నీ అరేంజ్ చేశాం. నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ అప్. మరి వారి మాటల్లో ఇంకేం ఇవ్వాలనుకుంటున్నారు, ఇంకేం చేయాలనుకున్నారు మరొకసారి మనం వెళ్ళి చూద్దాం. సో ఇప్పటిదాకా మనం ఎన్నో సెటప్స్ చూసాం. దాని వెనుక, అంటే ముందు చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది, షూటింగ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ దాని వెనుక కష్టం ఎంత ఉందో అనేది అది వారిని అడిగితేనే తెలుస్తుంది. మహేష్ గారు అండ్ హేమంత్ గారు, గురుమూర్తి గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు. ద షూటింగ్ స్పాట్ ఏదైతే రూపకల్పన జరిగిందో ఇక్కడ, దాని గురించి వారి మాటల్లోనే తెలుసుకున్నాం. అసలు వారు ఎందుకు ఇది స్టార్ట్ చేశారు, వారి కష్టం ఏంటో వారి మాటలు తెలుసుకున్నాం. మరి మహేష్ గారు, ద షూటింగ్ స్పాట్ అనేది మీరు ప్రారంభించారు, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది, దీన్ని ప్రారంభించడానికి అసలు మీకు ఎందుకు ఇలా ప్రారంభించాలని? బేసిక్ నేను ఫోటోగ్రాఫర్ అన్న. నేను అవుట్డోర్ షూట్స్ వెళ్ళినప్పుడు మనం చేసిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఫోటోగ్రాఫర్గా. నేను చేసిన షూట్లలో నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించేది ఏంటంటే లొకేషన్స్ వెళ్ళడం, కానీ దానికి సగం టైం మనకి వెళ్ళిపోతుంది. ఎక్కడైనా షూట్కి వెళ్ళాలన్నా జర్నీ లొకేషన్స్ దానికోసమైనా వెళ్ళిన తర్వాత ఏంది లైటింగ్ ఉండదు. రిసార్ట్స్ వెళ్ళామనుకోండి, రిసార్ట్స్లో వాడు సరే రెస్పాన్స్ ఉండదు వాళ్ళది. మనకు పవర్ సప్లై కానీ, లొకేషన్స్ కానీ, మళ్ళీ మనం ఇక్కడ షూట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఎవరో వెళ్ళడం చేయడం అలాంటివి ఉంటాయి. బాగా అనేజీగా అనిపిస్తుంది. అంటే ఎందుకు చాలాసార్లు అనిపించింది మనం కూడా ఒక లొకేషన్ పెట్టుకొని మనమే డిజైన్ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించిన టైంలో చిన్న ప్లాన్ చేద్దాం అనుకున్నా. అనుకోకుండా మా బ్రదర్స్ ఉండడం వల్ల కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్తో ఇంకొంచెం పెద్దగా పెట్టేసి అందరికీ మంచిగా ఉండాలని చెప్పి పవర్ సప్లై కానీ, ఫోటోగ్రాఫర్ ఎవరు వచ్చినా ఇబ్బంది పడకుండా ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండు సెట్ చేసి మనం ప్లాన్ చేసింది. సో హేమంత్ గారు, సరే స్టార్ట్ చేశారు మీరు, ఒకటి అనుకున్నారు, మీరు అందరూ కలిసి స్టార్ట్ చేయాలని. ఇంత అంటే చిన్నగా అనుకున్నారు, మరి ఇంత పెద్దగా చేశారు. ఇక్కడ ఇంత పెద్ద మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, మరి మీ దగ్గరికి ఫోటోగ్రాఫరే వచ్చి ఎందుకు మీ దగ్గర షూట్ చేయాలి, మరి మీరు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి? సో ఈ మా షూటింగ్ స్పాట్ లొకేషన్ అనేది సిటీకి అతి దగ్గరలో ఉన్న ప్లేస్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇది టోటల్ 20 acres ఓపెన్ ప్లేస్ని తీసుకొని మేము డెవలప్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఫోటోగ్రాఫర్స్ కానీ కపుల్స్ కానీ వచ్చినప్పుడు ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా టోటల్ గేటెడ్ కమ్యూనిటీలో మేము ఈ కన్స్ట్రక్షన్స్ చేయడం కానీ, ఇండోర్ సెటప్స్, అవుట్డోర్ సెటప్స్, గ్రీనరీ, ప్లాంటేషన్ ఇది కంప్లీట్గా డెవలప్ చేస్తాము. ఓఆర్ఆర్కి కంప్లీట్గా ఒక 10 kilometers డిస్టెన్స్లో మా షూటింగ్ స్పాట్ లొకేషన్ ఉంటుంది. సో
తెలంగాణ ఏపీ ఎక్కడి నుంచి కూడా వచ్చిన వాళ్ళకి ఓఆర్ఆర్ నుంచి వెరీ నియర్ బై ప్లేస్లో మేము ఇది సెటప్ చేయడం జరిగింది. సో మా షూటింగ్ స్పాట్ థీమ్ వచ్చేసి యువర్ ప్రైవసీ అవర్ ప్రియారిటీ అని చెప్పేసి. సో ఫోటోగ్రాఫర్స్ కానీ వచ్చిన కపుల్కి కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు ఒక 6 hours 8 hours షూట్ చేసుకునే విధంగా ఇక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మా దగ్గర ఇండోర్ అవుట్డోర్ షూట్స్లో పవర్ సప్లై కానీ ఏసీ నాన్ ఏసీ డ్రెస్సింగ్ రూమ్స్ కానీ వచ్చిన వాళ్ళకి కాంప్లిమెంటరీ టీ స్నాక్స్ ప్రొవైడ్ చేయడం కానీ కస్టమర్ కేర్ అనేది మేము చాలా జాగ్రత్తగా ప్రొవైడ్ చేస్తాము. సో వచ్చిన కస్టమర్స్ కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. గురుమూర్తి గారు, మరి మీరు ఇక్కడ లొకేషన్లో ఉండి మరి మీరు ఇక్కడ దగ్గర ఉండి అందరినీ చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పి ఇంతకుముందు తీసిన వాళ్ళు కూడా చాలా మంది అంటే షూటింగ్ చేసిన వాళ్ళు కూడా మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము కొంతమందికి మీ నంబర్ ఇచ్చాక మీరు బాగా చూసుకుంటున్నారు అనిపిస్తుంది. మరి ఇక్కడికి వచ్చి ఇంత దూరం ఉంది కదా, దీనికి వచ్చిన వాళ్ళకి మరి లంచ్ల విషయాలు కానీ లేకుంటే ఇంకేదైనా సంబంధించిన లైటింగ్ విషయంలో కానీ మీరు ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు? ప్రతి కస్టమర్ని మేము ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ప్రతి అందరినీ మేము దేవులతో సమానంగా చూసుకుంటాము. వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా ఉండడానికి వాళ్ళ 2 hours 3 hours బిఫోర్ వాళ్ళని కనుక్కొని అన్నీ ఏమేమి కావాలన్నా లంచ్ టిఫిన్ అన్నీ మేము అరేంజ్ చేస్తాము. కావాలంటే మేము ఎందుకు ఇస్తాం, కావాలంటే మేము ఇక్కడ క్యాంటీన్లో రెడీ చేసి ఇస్తాము 2-3 hours బిఫోర్ చెప్పి. ఇది కాకుండా మీరు ఓకే అండి, అంటే మీరు యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా మీరు పడ్డ బాధలు చాలా ఉన్నాయని చెప్పారు. మరి ఇక్కడికి వచ్చే ఫోటోగ్రాఫర్లకు ఎటువంటి బాధలు లేకుండా చేస్తానని చెప్పి కూడా మీరు అంటున్నారు. అంటే అసలు మీ ఉద్దేశంలో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవ్వాలి మీరు అనుకుంటున్నారు? ఇంకా మీరు ఏం ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఫోటోగ్రాఫర్ కావాల్సింది లైటింగ్ అన్న, పవర్ సప్లై కావాలి. ఎక్కడ ఏం తీసినా ఎంత బ్యూటీ చూపించాలన్నా పవర్ సప్లై ఉంటేనే వారు ఏమని చేయగలుగుతారు. యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఫోటోగ్రఫీకి సంబంధించి మనకు జనరేటర్ ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళు పవర్ ఉన్నా లేకపోయినా జనరేటర్ మనం షూట్ చేసుకోవచ్చు. షూట్లో ఏ డిస్టర్బెన్స్ ఉండదు, అంత మంచిగా చేసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని సెటప్స్ ఇక్కడ చూసాం సార్, ఇప్పటికైతే 50+ సెటప్స్ ఉన్నాయంటున్నారు. మరి హేమంత్ గారు, మరి నెక్స్ట్ సెటప్స్ ఏమైనా పెంచే ఆలోచన ఉందా? ఈ సెటప్స్ ఏమైనా మాడిఫై చేసే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు 50+ అంటున్నారు, మరి ఇంకా ఎన్ని రకాల సెటప్స్ మీరు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? డెఫినెట్గా అండి, అంటే డే టు డే ఎప్పుడైనా ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్కి కొత్తదనం అనేది కావాలా. సో దానికి తగ్గట్టే లేటెస్ట్ ట్రెండ్ ఏ థీమ్స్ ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఆల్రెడీ చాలా కన్స్ట్రక్షన్స్ వర్క్ కూడా జరుగుతున్నాయి. ఏది కలర్ థీమ్స్ కానీ పాతగా అయినా కూడా సెటప్స్ పాతగా అయినా కూడా అది తీసేసి మళ్ళీ కొత్తది ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడము, రెనోవేషన్స్ చేయడము ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. దాదాపుగా ఇప్పుడు ఒక 10-12 థీమ్స్ కొత్తవి ప్లాన్ చేస్తున్నాము. ఇవి మన నవంబర్లోగా అన్ని అందుబాటులోకి వచ్చేస్తాయి. ఎవ్రీ 1-2 monthsకి మనం కొత్త సెటప్ ఏదో ప్లాన్ చేస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు కోవిడ్ టైం కదా, మనకి కొంత ఫోటోగ్రాఫర్లు కూడా ఆర్థికంగా కొంత బాగాలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఏమన్నా మీరు ప్రొవైడ్ చేయబోతున్నారా మన ఫోటో వీడియోగ్రాఫర్ల కోసం? ఆల్రెడీ మనది లోయెస్ట్ ప్రైస్ అన్న, స్టార్టింగ్లోనే మనం ప్రైస్ తక్కువ చేసి ఫోటోగ్రాఫర్లకు కస్టమర్కి తక్కువ ఉండి మంచి అవుట్పుట్ ఇవ్వాలని ప్రైస్ తక్కువ పెట్టాం. ఓకే, దాంట్లో మళ్ళీ ఏం చేస్తున్నామంటే మనం వీక్ డేస్లో 10% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎక్కువ ఓకే, వీకెండ్స్ ఎందుకంటే షూట్ ఉంటాయి కాబట్టి కొంచెం మనకు అడ్జస్ట్మెంట్ కుదరదు కాబట్టి వీక్ డేస్ మనం మండే టు ఫ్రైడే వరకు, సాటర్డే సండే కాకుండా మిగతా మండే టు ఫ్రైడే వరకు 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఆల్రెడీ 10% ఉన్న ప్రైస్ పేమెంట్ 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఓకే, సో అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎలా షూట్ చేయాలి, అంటే ఎక్కడ షూట్ చేస్తే బాగొస్తుంది, వీటికి సంబంధించిన డైరెక్షన్స్ ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? అంటే దీనికి సంబంధించి ఆర్ట్ డైరెక్టర్ ఎవరైనా ఇక్కడ ఇట్లా తీస్తే బాగొస్తుంది, దీంట్లో చేస్తే బాగొస్తుంది అని మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారు? ఇక్కడికి వచ్చినాక మేము కూడా చూసి ఫోటోగ్రాఫర్ చూసి ఎక్స్పీరియన్స్ తో మేము కూడా ఫోటోగ్రాఫర్లు కానీ కస్టమర్లకు కానీ మేమే ఇక్కడ ఈ లొకేషన్ ఈ స్టిల్ అది అంటే అని మేమే కొంతమంది చెప్తుంటాం. ఓకే, ఇప్పుడు మీరు మామూలుగా నేను చూసిన ప్రకారం అయితే కనుక డే కంటే నైట్ ఎక్కువ మీరు బాగా ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు ఎందుకో కనిపించింది. అంటే ఈవినింగ్ అవర్స్లో 4 తర్వాత వస్తే కనుక నైట్ లైటింగ్ మీద చాలా రొమాంటిక్ గా కనిపిస్తుంది, ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అలా అనిపించింది? యాక్చువల్లీ మన దగ్గర ఉన్న లైట్ థీమ్స్ మనం ఎక్కువ బాగా కాన్సన్ట్రేట్ చేసినామన్నా. లైట్ థీమ్స్ కోసం స్పెషల్లీ మన దగ్గర చాలా మంది వచ్చిన రిపీట్గా వచ్చిన కస్టమర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, అంటే ఎందుకు ఇంత నైట్ లైట్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలనిపించింది? అంటే కపుల్స్ కి లైట్ థీమ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా, ఏదైనా బాగా రొమాంటిక్ గానీ ఏదైనా మంచిగా ఉంటుంది కదా వాళ్ళకి. దాని గురించి మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ లైట్ మీద ఇస్తాం అనమాట. సో అందరూ అనేది ఏంటంటే మీ దగ్గర ఫైర్ క్యాంప్ సెటప్ చాలా బాగా వస్తుంది అనేది ఒకటి, చాలా విలేజ్ లెవెల్ ఒక ఫైర్ క్యాంప్ పెట్టేసి చాలా సెటప్ చేస్తా అంటున్నారు. అసలు ఎందుకు ఆ థీమ్ ఎందుకు వచ్చింది, మీకు ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఫైర్ క్యాంప్ థీమ్ అంటే మనకి ఎక్కడ చేయలేము, జనరల్గా ఎక్కడ చేయాలన్నా చేయలేము. ఫైర్ క్యాంప్ అంటే ఎక్కడ మనం ప్రిపేర్ చేసుకుని చేయలేము కాబట్టి మనకు స్పెషల్గా దాన్ని చేసింది ఏంటంటే ఫైర్ క్యాంప్ థీమ్ కపుల్స్కి బాగా సూట్ అవుతుంది. వాళ్ళు ఏదైనా రొమాంటిక్ తీసుకోవాలన్నా చేయాలన్నా వాళ్ళకి బాగా సెట్ అవుతుంది కాబట్టి దాన్ని కాన్సన్ట్రేషన్ బాగా చేస్తాం. దాన్ని అలాంటి 2 ఉన్నాయి మన ఫైర్ క్యాంప్స్, 2 లొకేషన్లు ఉన్నాయి. సో ఇప్పుడు యాక్చువల్గా మీది ఇండోర్ థీమ్ ఉంది కదా, ఒక మంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు కదా, అది అంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మీరు ఫ్యూచర్లో అంటే చాలా మందికి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ చేయాలనిపిస్తుంది,
లేకపోతే ఏదైనా ఫోటోగ్రఫీ ఈవెంట్లు చేయాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి మీరేమన్నా దాన్ని మరి మీరు ప్రొవైడ్ చేయగలరా వర్క్షాప్స్కి వాటికి? డెఫినెట్గా మేము అంటే ఈవెంట్స్కి ఆల్రెడీ మన దగ్గర డ్రోన్ వర్క్షాప్ ఈవెంట్ అయింది. అంతకుముందు కూడా అది నేనే చేశాను. Workshop మేమే చేశాను. డ్రోన్ వర్క్షాప్ ఈవెంట్ అయింది. తర్వాత అశోక్ గారు ఒక ఈవెంట్ చేశారు వెడ్డింగ్ కి సంబంధించి, శేఖర్ గారు ఒకటి చేశారు. సో అట్లాంటి ఈవెంట్స్ కి కూడా మనము ఈ ప్లేస్ ని ఇస్తాము. అంటే ఇక్కడ వంట చేసుకునే ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా అన్ని ఉన్నాయి. డెఫినెట్ గా అంటే మనం చాలా పెద్ద ప్లేస్ కాబట్టి క్యాంటీన్ ఫెసిలిటీస్ కానీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా మా మేనేజ్మెంట్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఒక మాట విన్నాను ఈ రోజు అంతా కూడా మీతో స్పెండ్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం గాలి వార్త వచ్చింది, మరి అది ఇంతవరకు నిజం అంటారు? అంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి కూడా మీరు ప్రొవైడ్ చేయబోతున్నారు. ఎవరైనా అలా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 100-200 మందితో మీరు ఇక్కడ వెడ్డింగ్ కూడా చేసుకోవచ్చు అంటున్నారు. సో అదేమైనా ప్లాన్ ఉందా? డెఫినెట్ గా అండి, ఎందుకంటే మాది ల్యాండ్స్కేప్ ప్లేస్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్ గా మనది షూటింగ్ స్పాట్ అనేది ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ కి ఎక్స్క్లూజివ్ గా ఆల్రెడీ రన్ అవుతుంది. సో మా ప్లానింగ్ ఏంటంటే ఫ్యూచర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కి కూడా ఇంకా కొన్ని ఎక్స్క్లూజివ్ సెటప్స్ వేసేసి ఒక 50+100+ మెంబర్స్ కి మొత్తం అన్ని వెడ్డింగ్ కి కావాల్సిన ఫెసిలిటీస్ ప్యాకేజెస్ పెట్టేసి డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది డెఫినెట్ గా ప్లాన్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీ షూటింగ్ స్పాట్ లో ఒక పెళ్లిళ్ళకే ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ తీస్తున్నారా, లేకుంటే మరి బర్త్డేస్ కానీ శారీ సెరమనీస్ కానీ చిన్నపిల్లలే కానీ ఎలాంటి వాటికి మీకు బాగా కంఫర్ట్ ఉందండి? ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనది ఎక్కువ షూట్స్ అయ్యేది మాత్రం ప్రీ వెడ్డింగ్ అవుతాయి. బట్ ప్రీ వెడ్డింగ్ కాకుండా పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అవుతాయి. ఇక్కడ ఆల్బమ్ సాంగ్స్ షూట్ అవుతాయి, బేబీ షూట్స్ షూట్ అవుతాయి, మెటర్నిటీ షూట్స్ షూట్ అవుతున్నాయి. సో సపరేట్ గా టిక్ టాక్ వీడియోస్ చేసుకోవడానికి కూడా ఎక్స్క్లూజివ్ గా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే ఈ మధ్యలో సినిమా షూటింగ్ సీరియల్ షూటింగ్స్ కూడా అవుతున్నాయి అన్నట్టుగా విన్నాను. అటువంటిది కూడా మీరు ఏమైనా సినిమాలకు కానీ షూటింగ్స్ వీటికి కానీ ఏమైనా ప్రపోజల్స్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఓకే, ఒకేసారి ఎట్ ఏ టైం అంటే ఎంతమంది ఫోటో షూట్స్ చేసుకోవడానికి ఇందులో అవకాశం ఉంది? ఎట్ ఏ టైం మన దగ్గర 10 కపుల్స్ చేసుకున్నా కూడా ఏది ప్రాబ్లం ఉండదు. ఎవరిది వాళ్ళకు రూమ్స్ కి సంబంధించిన వాళ్ళకి కావాల్సిన ప్రొవైడ్ అయినా కూడా మీరు అందించడం. సో చివరగా మా ఫోటో స్పాట్ ప్రేక్షకుల కోసం కానీ మా ఎడిట్ పాయింట్ ప్రేక్షకుల కోసం మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వారికి? మీ ఫోటో స్పాట్ షూటింగ్ స్పాట్ నుంచి మీరు చెప్పాల్సింది. డెఫినెట్ గా ప్లేస్ బాగుంటుంది, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. రండి, చూడండి, రిపీట్ గా రండి. చూసారు కదండి, అంటే నేను ఫోటోగ్రాఫర్ని, నా తోటి ఫోటోగ్రాఫర్లు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒక ప్లేస్ తీసుకొని వారు దాన్ని చేస్తూ ఎన్నో కష్టాలు మేంచారు. ఇప్పుడు అవన్నీ కష్టాలు చెప్పాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పట్లేదు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కూడా పాల్గొన్నారు. అంటే ఇది చేసేటప్పుడు చిన్నగా కాదు, 1 లక్ష రూపాయలు అనుకుంటే అది 1 లక్ష రూపాయలు అవ్వదు, దాదాపు 4-5 లక్షలు అవుతుంది. ఆ కష్టాలన్నీ మేము చూస్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా, ఎందుకంటే వారు ల్యాప్టాప్ బిజినెస్లో ఉన్నారు, వీరు ఫోటోగ్రఫీ బిజినెస్లో ఉన్నారు. సో అన్నీ కూడా వాళ్ళు అధిగమించి ఈరోజు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ని మన కోసం అందిస్తున్నారు, మన ఫోటోగ్రాఫర్ల కోసం అందిస్తున్నారు. మీకు ఏ సహాయ సహకారం యాజ్ ఏ ఫోటోగ్రాఫర్గా నేను చేస్తా అంటున్నారు. సో మరి వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ కొత్త సెటప్లన్నీ కూడా మళ్ళీ రావాలి. మీకు ది షూటింగ్ స్పాట్ ఎపిసోడ్ 2 కూడా త్వరలో వస్తుంది కొత్త సెటప్స్తో. మరి ఈ ఎపిసోడ్ని మరి ఇంతతో ముగిస్తూ థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు, నమస్కారం అండి, థ్యాంక్ యూ.